రాజస్థాన్ అంటే మనకు గుర్తొచ్చేది ఎడారి మరియు కోటలు, కానీ అక్కడి చంబల్ లోయలో ఒక అంతుచిక్కని రహస్యం దాగుంది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాటి అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం గురించి మీకు తెలుసా? సాధారణంగా ఏ గుడిలో అయినా శివలింగం నల్లరాయిదో లేదా తెల్లరాయిదో ఉంటుంది, కానీ ఇక్కడి శివలింగం మాత్రం రోజుకు 3 సార్లు రంగులు మారుస్తుంది. ఇది కట్టుకథ కాదు, కళ్ళ ముందు కనిపించే నిజం. ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఈ శివలింగం ఎర్రగా ఉంటుంది. అది శివుడి ఉగ్రరూపానికి లేదా శక్తికి నిదర్శనం అంటారు. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తి మీదకు రాగానే ఆ ఎరుపు రంగు మాయమై శివలింగం కాషాయపు రంగులోకి మారిపోతుంది. ఇది శివుడి తపస్సుకు సంకేతం. సాయంత్రం సూర్యుడు అస్తమించాక క్రమంగా ఈ రంగు నలుపు లేదా గోధుమ రంగులోకి మారిపోతుంది. ఇది శివుడి శాంత స్వరూపం. రోజులో 3 పూటల 3 రంగులు మారే వింత ప్రపంచంలో మరెక్కడా లేదు. కేవలం రంగు మారడమే కాదు, ఈ గుడి వెనుక మరో భయానకమైన నిజం ఉంది. పూర్వం ఈ శివలింగం అసలు ఎంత లోతుందో తెలుసుకోవాలని కొందరు తవ్వకాలు మొదలుపెట్టారు. వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు, 10 అడుగులు 100 అడుగులు, కానీ శివలింగం కింద ఉన్న మొదలు మాత్రం ఎవరికి దొరకలేదు. ఎంత తవ్వినా ఆ రాయి భూమి అడుగుకి వెళ్తూనే ఉంది. చివరికి ఏదో తెలియని భయంతో ఆ తవ్వకాలను ఆపేసి యథావిధిగా పూర్తి చేశారు. అందుకే ఈ శివుడిని అచలేశ్వరుడు, కదలనివాడు అని పిలుస్తారు. దీని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే, ఈ శివలింగం తయారైన రాయికి సూర్యకాంతిని బట్టి రంగులు మార్చుకునే సహజగుణం ఉండి ఉండవచ్చని అంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, వర్షం పడినా మబ్బులున్నా కూడా ఈ రంగులు మారడం ఆగదు. ఇది ప్రకృతి గొప్పతనమా లేదా సాక్షాత్తు పరమశివుడి లీలనా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. పెళ్లి కాని వారికి, కోరికలున్న వారికి ఈ స్వామి ఇట్టే వరాలు ఇస్తాడని నమ్ముతారు. సైన్స్కు అందని ఈ అద్భుతం మన భారతదేశంలో ఉండటం మన గర్వకారణం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హర హర మహాదేవ్, శంభో శంకర.